జరుగుతున్నటువంటి పరిణామాలు మనం చూస్తున్నాం. అమ్మాయిని ఉద్దేశపూర్వకంగానే కొన్ని ఆడియోలు రిలీజ్ చేసినటువంటి సందర్భాలు చూస్తున్నాం. ఎపిసోడ్లో మీరు ఎలా ముందుకెళ్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అమ్మాయి నాకు ఎన్ఆర్ఐకి సంబంధించినటువంటి అంటే తానా గ్రూప్కి సంబంధించినటువంటి ఎన్ఆర్ఐ ద్వారా ఈ అమ్మాయి వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఏంటమ్మా అంటే, సార్ నా పేరు లావణ్య చౌదరి అండి, నన్ను అన్విక చౌదరి అంటారు, నేను ఇలా ఉండేదానండి, రాజ్ తరుణ్ భార్యనండి, నాకు ఈ సమస్య ఉన్నది అన్నప్పుడు నేను సైతం సామాన్యుల నమ్మల. ఆ పిల్ల నాకు ఒకే రాత్రి 122 ప్రూఫ్స్, కాల్ రికార్డింగ్స్, ఫోటోలు, మెడికల్ బిల్స్ పెట్టిన తర్వాత నెక్స్ట్ డే వాళ్ళ తల్లిదండ్రులతో పాటు ఆఫీస్కి రమ్మంటే వాళ్ళ బ్రదర్ని తీసుకున్న దగ్గరికి వచ్చిన తర్వాత అన్నీ పరిశీలించి నార్సింగిలో కంప్లైంట్ ఏం పెట్టిందా అని చూస్తే రాజ్ తరుణ్మే పెట్టల. మాలవి మల్హోత్రా క్రితం సంవత్సరం నీ అంత చూస్తాను అని వార్నింగ్ ఇచ్చినట్టుగానే తనకు జైలుకి పంపిందనేటువంటి భయంతో మాలవి మల్హోత్రా మీద కంప్లైంట్ రాస్తే పోలీసులు తేగలాగితే రాజ్ తరుణ్ డొంక కదిరింది తప్ప ఈ పిల్ల రాజ్ తరుణ్ మీద కంప్లైంట్ పెట్టలా. మాలవి మల్హోత్రా పైన మీరు అన్నట్లు మాలవి మల్హోత్రా పైన కేసు పెడితే రాజ్ తరుణ్ రెస్పాండ్ అవ్వడం ఏంటో అర్థం కాని పరిస్థితి. అది వాళ్ళిద్దరు స్నేహితులు అని చెప్తున్నారండి. మరి ఒకళ్ళ విడిచి ఒకళ్ళు ఉండని పరిస్థితుల్లో ఈ అమ్మాయిని పచ్చి బూతులు కచ్చడే తిట్లు కూడా మాలవి పేరు ఎత్తితేనే వాట్సాప్ తన పర్సనల్ నెంబర్ నుంచి తిట్టినటువంటి చాట్స్ కూడా పోలీసు వాళ్ళకి ఇచ్చామండి. 700 పైచిలకు ఆధారాల్లో ఆ అమ్మాయి కడుపులు వచ్చినాయో, మిస్క్యారేజ్లు అయినాయో, బాబేళ్ళు బిల్లు కట్టాడో, ఏమేం జరిగినాయో, నల్లపోసలేసి గోవాలు తీసుకెళ్ళాడో, ఇంట్లో వాళ్ళతో కలిపి ఊర్లు, దేశాలు, విదేశాలు రకరకాల చేష్టలన్నీ ఏం చేయబోయాడో, ఆ అమ్మాయి అమెరికా వెళ్తుంటే కూడా ఏదైనా ఐఫోన్ ఏదమ్మా ఆ అమ్మాయిని వీళ్ళ ఇంట్లో వాళ్ళే రాజ్ తరుణ్ అమ్మ నాన్న కారులో కోడలను తీసుకుని వెళ్ళి మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాడ దింపితే కుక్కకి పలానా సర్టిఫికేట్ చేయించాలని తెలిసిన రాజ్ తరుణ్ చేయించకుండా ఈ అమ్మాయితో పాటు కుక్కనిచ్చి పంపిస్తే మనం డాగ్ లవర్ కదండి, 15 కుక్కలకి ఇవ్వాలకు కూడా మనం భోజనం పెడుతుంది ఇంటికాడ. అమెరికా వెళ్ళి ఇమీడియట్గా డిపోర్ట్ అవుతే వెనక్కి వస్తున్నదన్నటువంటి సంగతి ఒక రాజ్ తరుణ్ తప్ప ఎవరికీ తెలియదు. 16 గంటలు ఫ్లైట్ చేసి వచ్చి ఢిల్లీ నుంచి ట్రైన్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకున్న అమ్మాయిని విత్ వీడియో చెప్తున్నామండి. రైల్వే స్టేషన్లో బ్యాగులు చెక్ చేసి ఏమీ దొరకకపోయినా సరే ఆ పిల్లని లాక్కుని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి 1 డే తర్వాత ఆ పిల్ల మీద 4 గ్రాములు MDMA దొరికిందని డ్రగ్ కేసు పెట్టారండి. ఆ భయంతో ఆ అమ్మాయి ముందరికి వెళ్తే ఆ అమ్మాయిని ఈ రకంగా చిత్రవదలు చేస్తారండి. ఆ అమ్మాయి స్నేహితురాలా మరి గోవా తీసుకెళ్ళినప్పుడు ఈ నల్లపూసలు ఎవడేసాడు? ఈ నల్లపూసలు గోవా తీసుకెళ్ళినప్పుడు ఎవడు వేసాడు కదా? ఇప్పుడు నువ్వు కడుపులు నీకు అమ్మాయి సంబంధం లేదు కదా, నువ్వు 2017 తర్వాత అమ్మాయిని ముట్టుకోలేదు కదా. 2017 టైంలో ఆ అమ్మాయికి పొట్టకి సర్జరీ, ఫాలోపియన్ ట్యూబ్యూల్, ఏ గైనకాలజిస్ట్ డాక్టర్ అని అడగండి, ఆ అమ్మాయి CD ఫైల్తో సహా చూపెడతాం. ఆ అమ్మాయిని హాస్పిటల్లో అడ్మిట్ చేసినటువంటి ఈ 2 సార్లు కడుపు ఎవరు చేశారు, ఆ అమ్మాయికి మిస్క్యారేజ్ అలాగైంది. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి సార్. ఇదిగోండి కారులో రాజ్ తరుణ్ తల్లి తండ్రి ఈ అమ్మాయిని అమెరికా ఫ్లైట్ ఎక్కించడానికి తీసుకెళ్ళినటువంటి విధానం. మరి ఆ పిల్లని ఇన్ని రకాలుగా వాడుకుని తనే డైవర్స్ అడుగుతా మెసేజ్లు పెట్టి ఆ మెసేజ్ల్లో కూడా నీకు ఇల్లు ఇస్తాను, స్థలం ఇస్తాను, డబ్బులు ఇస్తానని అతనే ఆఫర్ చేసి ఈ అమ్మాయి డబ్బులకు బ్లాక్మెయిల్ చేస్తుంది అన్నాడు. ABN ఛానల్లో చర్చాగోష్ఠికి పిలవండి, రాజ్ తరుణ్ని కూర్చోబెట్టండి. రాజ్ తరుణ్ ఆ పిల్లకి ఇచ్చాడా డబ్బులు? వారానికి 10,000 రూపాయలు 15 కుక్కల పెడిగ్రీకి ఇచ్చాడా? వాస్తవాలు చెప్పమానండి. ఆ పిల్ల డ్రగ్ అబ్యూజర్ అయితే నీ సంరక్షణలో ఉన్న పిల్ల లావణ్య చౌదరిని వాళ్ళ నాన్నగారు అమ్మగారు వద్దురా మొర్రు అన్న తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్న నువ్వు మరి నీ సంరక్షణలో ఆ పిల్ల డ్రగ్స్కి ఎలా అలవాటు పడ్డది? ఏ బ్లడ్ టెస్ట్ చేయించావు? ఆ అమ్మాయి డ్రగ్స్ తీసుకున్నప్పుడు ఏ వీడియో తీసావు? మరి ప్రేమించినోడివి, కడుపులు చేసి అంత ప్రేమ ఉన్నోడివి ఇంట్లో డ్రగ్స్ తీసుకుంటుంటే రీహాబిలిటేషన్ సెంటర్కి పంపించలేకపోయావా? ఆ అమ్మాయి తల్లిదండ్రులకైనా చెప్పలేకపోయావా? అంటే గుడ్డ కాల్చి ముఖం మీద వేయడం, మధ్యలో మాలవి మల్హోత్రా టాపిక్ డైవర్ట్ చేయడం కోసం మస్తాన్ సాయి అన్న తెర మీద తీసుకురావడం. అంటే ఎప్పుడైతే ఈ అమ్మాయి మాలవి మల్హోత్రా పేరు తెరపైకి వచ్చి కంప్లైంట్ చేసిందో వెంటనే మస్తాన్ సాయితో ఇల్లీగల్ అఫైర్ ఉందనేటువంటి అంశాన్ని బాగా స్ప్రెడ్ చేసేవారు. తన దగ్గర ఏ ప్రూఫ్ ఉంటే ఆ ప్రూఫ్ చెప్పమనండి సార్. దొంగతనంగా బిట్లు కట్ చేసి రికార్డింగ్లు ఎందుకు? పిల్లని రెచ్చగొట్టి బుర్ర తన పగల కొట్టుకుందో నువ్వు పగల కొట్టావో కోర్టులో తేలిద్దాం. ఆ పిల్లకి ఈ రకమైనటువంటి అన్సస్టైనబుల్ ఇంజూరీస్ జరిగిన తర్వాత ఆడపిల్ల అన్నది పూతులు కాకుండా నీతులు మాడుతుందండి. నా తెలియగడుతున్నా ఆ పిల్ల ఆవేశం రాదండి. వంచి వదిలేసిన తర్వాత బూతులు మాడదండి, లంజోడకని తిడుతుంది. ఏమని తిడుతుందండి? ఏమని తిడుతుంది ఒక ఆడపిల్ల? ఏం జరిగిందో మేము కూడా చెప్తాం. రాజ్ తరుణ్ నీ దగ్గర ఉండే నువ్వు చెప్పు, మా దగ్గర ఉండే మేము చెప్తాం. ఎవరెవరమే కేసులు కడతారో ఏం జరిగింది నువ్వురా?
ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ అన్నింటినీ కూడా ఆల్రెడీ మీరు అన్నట్లుగా పోలీసులకు సబ్మిట్ చేశారు. ఇది న్యాయ పోరాటం కొనసాగిస్తుందని ఆమె చెప్తుంది. మనకి కోర్టులో ఇలాంటి కేసెస్లో మీరు ఎన్నో చూసుంటారు. ఈ ఎవిడెన్స్ అనేది కోర్టుకి యాక్సెప్ట్ చేస్తుందా? 100% కొరాబినేటివ్ ఎవిడెన్స్గానే కాకుండా డైరెక్ట్ ఎవిడెన్స్గా కూడా మీకు ఏబిఎన్ లీగల్ అని ఛానల్ ఉంది, న్యాయవాదులను పిలిచి అడగండి. ఈ అమ్మాయిని డిసెప్టివ్గా 11 ఏళ్ళు వాడుకుని గర్భం దాల్చేటట్టు చేసి ఆ అమ్మాయికి మిస్క్యారేజ్ అయిందో నువ్వు చేయించేవో, ఆ పిల్ల ఇన్ని మానసికమైనటువంటి శారీరకమైనటువంటి వ్యధ అనుభవించిన తర్వాత ఆ పిల్లకి న్యాయం కోర్టు ద్వారా జరగదని ఎవరైనా న్యాయ నిపుణులు చెప్తే వారి సలహాలు మేము తీసుకుంటాం. ఆ పిల్లకి న్యాయం జరగాల, ఆ అమ్మాయి న్యాయం జరిగేలాగా పోరాడాలి. ఆ పిల్లకి ఏ డబ్బులు వద్దు, ఏమొద్దు. నా భార్య నేను కోపంలో నిందేశా, ఏలుకుంటానంటే చెప్పు, అన్నీ ఈ రోజుతో క్లోజ్ చేద్దాం. కేవలం ఇప్పుడు ఈ అమ్మాయిని క్యారెక్టర్ అసాసినేట్ చేయడం కానీ, లేకుంటే డబ్బులు డిమాండ్ చేస్తుంది, డబ్బులు ఇచ్చేస్తే సైడ్ అయిపోతుంది అనేటువంటి అంశాన్ని కూడా పెద్ద ఎత్తున చర్చ చేస్తున్నారు. చాలామంది ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళే ఈ విధంగా బయట మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు డబ్బులు ఇచ్చేపోయావు, మరి డబ్బులతో ఆల్రెడీ నీ బేరసారాలు సాగినప్పుడు, నువ్వు పెట్టిన బేరం కాకుండా ఈ పిల్ల నీతో అడిగింది అన్నప్పుడు, ఎరా ఇచ్చేస్తాను కదా ఇల్లు ఇచ్చారా అని వాట్సాప్ చాటింగ్లో నువ్వు అమ్మాయి మాట్లాడుకున్నప్పుడు, ఆ ఇస్తానే నువ్వు ఎప్పుడు డైవర్స్ మీద సంతకం పెడతావు చెప్పు అని నువ్వు రిప్లైలు ఇచ్చినప్పుడు, మీ ఇద్దరికి మధ్య జరిగిన సంభాషణ వాస్తవమైనప్పుడు ఆ ఇండస్ట్రీ పెద్దలనే వచ్చి ఆ పిల్లకి న్యాయం చేసి కేసులు తీపిచ్చామనండి సార్. అంటే ఇప్పుడు ఇండస్ట్రీ పెద్దలు ఏం చెప్తున్నారు, పిల్లల్ని వాడుకుని వదిలేచ్చు మా వాడు, కంపల్సరీ ఆ పిల్ల విషయంలో ఇల్లు ప్రపోజల్ మా ఓడి పెడితే కోపంలో తాపంలో తిట్టుకుంటే ఆ అమ్మాయి మీద ఒక దొంగ కేసు ఉంటే ఇవన్నీ చూపించి ఆ పిల్లల్ని మేము నేరస్తురాలుగా బయటికి గెంటెత్తాం అంటున్నారా? ఇండస్ట్రీ పెద్దలు ఏం చెప్పాలనుకున్నారండి? ఎవరా ఇండస్ట్రీ పెద్దలు? రమ్మనండి. ఈ కేసులో చివరి వరకు ఈ లావణ్య తరపున మీరు పోరాటం కొనసాగించే అవకాశం ఉంటుందా? ఎవ్వరూ ఆ అమ్మాయి తరపున పోరాడక్కల. ఆ అమ్మాయి దగ్గర ఉన్న ధర్మమే ఆ అమ్మాయిని నిలబడుతుంది. మేమందరం మాట సాయం కానీ సపోర్ట్ కానీ వాదనపరమైనటువంటి సాయం చేయగలుగుతాం తప్ప ఆ అమ్మాయి దగ్గర ధర్మం ఉంటే